లోపల నీళ్ళని ఎందుకు పడేసారు? ఆత్మ గౌరవానికి ప్రతీక కానటువంటి వాళ్ళని ఇక్కడ ఉన్నారని. అదే దగ్గర మేము శ్రీశ్రీ కావచ్చు, జాషువా లాంటి వాళ్ళ విగ్రహాలు ఆ రోజు పలగొట్టలేదు. పోయి చూడండి మీరు. మేము ఉన్నాము. వాళ్ళకి కొంతమందికి తెలిసి తెలియని పిల్లలు ఉండి లేదన్నా ఇది కూడా కొలగొట్టాలంటే లేదు, శ్రీశ్రీని జాషువాను గౌరవించాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ. గత డిబేట్ కూడా మాట్లాడుకున్నాం. ఒక్కసారి మనం ఆ చరిత్ర గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరెవరు ఎటువంటి చరిత్రకారులు ఏంటి అనేది, ఎందుకంటే కొంతమంది కూడా తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. కరట కళ్యాణి గారు కూడా ఉన్నారు, ఆవిడతో మాట్లాడుతాను ఒకసారి నేను. కళ్యాణి గారు, సో వాళ్ళ ఇంటెన్షన్ అర్థమైందా? పృథ్వీరాజ్ గారు లేకపోతే తెలంగాణ వాదులు ఎవరు మాట్లాడుతున్న వాళ్ళ ఇంటెన్షన్ అర్థమైందా? అంతకంటే ముందు కూడా కవులు, కళాకారులు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన కమర్షియల్ సింగర్ ఆయన. సో అటువంటి ఒక విగ్రహాన్ని పెట్టడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, సో చాలామంది ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? సో వాళ్ళకి గౌరవం ఇచ్చిన తర్వాత ఏదైనా చేసుకోండి. దట్టు ఆయన తెలంగాణ పాటనే పాడడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన తెలంగాణలో ఏ రకంగా విగ్రహం పెడతారనేది అబ్జెక్షన్గా ఉంది. ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. నేను ఈ వివాదం ఎందుకు ఇంత ప్రబలిపోయిందా అన్నది చూసి బాధపడుతూ నేను కూడా కొన్ని పోస్టులు పెట్టాను. ఎందుకంటే నేను సింగర్గా, ఒక హరికథ కళాకారినిగా, అలాగే అన్ని విషయాల్లో సినిమా ఆర్టిస్ట్గా, రాజకీయ నాయకులు అన్నింటిలో స్పందిస్తుంటాను. నేను నిజంగా ఇందులో స్పందిస్తుంది మాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అభిమానిగా, అలాగే ఒక సింగర్ గా, ఒక సంగీతం నేర్చుకున్న అమ్మాయిగా. ఇంకోటి ఏంటంటే సంగీత సాహిత్య సమలంకృతే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరస నమామి అన్నాం. అంటే భారతదేశంలో విభిన్న సంస్కృతులలో అన్ని సంస్కృతులు కలగలిపి ఉన్నది ఎక్కువగా ఏ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ నడిబొడ్డున. ఇటువంటి మహానగరంలో రవీంద్ర భారతి అదే ఒక ఆడిటోరియంలో మన అందరం కలిసి విభిన్న సంస్కృతులు అందరూ కూడా అక్కడ పండగలు చేసుకుంటారు, పాటల ప్రోగ్రాంలు ఉంటాయి. అన్ని పాటల్లో కూడా ఎక్కువగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడుతుంటారు. రోజు మమ్మల్ని పిలుస్తారు, గెస్ట్లుగా వెళ్తూ ఉంటాం. ఇది మేమందరం పాడతాం. ఆయన ఎదురుగా పాడేమో, ఆయనతో అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారు తండ్రి గారు సాంబమూర్తి గారు హరికథ కళాకారులు. ఆయన నన్ను కలిసినప్పుడు హరికథ కళాకారినిగానే మాట్లాడేవారు బాలు గారు. సో నాకు చాలా నేను ఒక విధంగా చెప్పాలంటే ఒక ఏకలవ్య శిష్యురాలుగానే ఆయన అంటే చాలా అభిమానం. అందరూ అలాగే ఉంటారండి, ఎవరికి ఇష్టం లేదు. ఆయన చెప్పారు, పృథ్వీరాజ్ గారు కూడా ఆయన వ్యతిరేకించట్లేదు, ఇక్కడున్న వాళ్ళని గౌరవించండి, తరువాత వాళ్ళని కూడా తీసుకురండి అంటున్నారు. మేము కూడా ఏకీభవిస్తాం, దాన్ని నేనేం కాదనట్లేదు. కానీ ముందుగా వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఎప్పటి నుంచో లాస్ట్ విషయాన్ని వారు చెప్పినట్టు సుబలేఖ సుధాకర్ గారితో కూడా నేను మాట్లాడాను. సో వారు ఏదైతే విష్ అన్నారో అది ఫుల్ఫిల్ చేయడానికి తొందరగా. అయితే కళ్యాణి గారు, ఇక్కడ జరుగుతున్న ఈ మూవ్మెంట్ కానివ్వండి, ఈ ఫైట్ కూడా గవర్నమెంట్ కి అగేన్స్ట్ గానే. అక్కడ శుభలేఖ సుధాకర్ మీద ఏదో అనాలని చెప్పి వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. అక్కడ శుభలేఖ సుధాకర్ గారు మీడియాను అడ్డుకొని కెమెరాను అడ్డుకున్నారు కాబట్టి ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఐ యామ్ రైట్? ఒక్క నిమిషం, నేనేమంటాను, ఫైట్ కూడా గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా వీళ్ళ ఫైట్ కూడా ఒక ప్రాంతంతో కాదు, అంతా కలిసే ఉన్నారు. ఒక్క నిమిషం నేను చెప్తాను. అంటే ఇప్పుడు మనం ఇది చర్చ జరగాలి ఇలాంటి వాటిలో, అప్పుడే బయటకు వస్తాయి. 16 భాషల పైన ఏ భాషలో పాడినా వాళ్ళు మన భాష పాడి అనుకునే విధంగా అడాప్ట్ చేసుకునే బాలు గారు 50,000 పైచిలకు పాటలు పాడి ఒక గాన గంధర్వుడుగా, ఆయనకి పద్మ విభూషణ్ దగ్గర నుంచి అన్ని తీసుకున్న ఒక మహానుభావుడు గురించి మనం చర్చ చేయడమే నాకు బాధాకరంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే కళాకారులకు, కళలకు ఎల్లలేవు. ఇప్పుడు వారు ఏదైతే ట్యాంక్ బండ్ లో అప్పుడు జరిగినప్పుడు ఉద్యమాలు జరిగినప్పుడు ఏదైతే ట్యాంక్ బండ్ లో పడేసామన్నారో, అలాగే ఈ ప్రాంతంలో కొంతమంది తీయలేదని చెప్పారు కదా. అదే విధంగా వైజాగ్ బీచ్ లో సీనారే గారి విగ్రహం ఉంది, అలాగే అక్కడ గవర్నర్ బంగ్లా ఎదురుగా పివి నరసింహారావు గారిది ఉంది, అలాగే చాకల ఐలమ్మ గారిది మన విజయవాడలోని లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. మేమెవరో తీయలేదు, అవి కూడా తీయించలేదు ఎవరు కూడా. ఎందుకంటే కొంతమందికి ఒక మార్క్ ఉంటుందండి, వాళ్ళని మనం గౌరవించుకోవాలి. ఇది మనం పక్క వాళ్ళని గౌరవించినప్పుడు మన గౌరవం కూడా పెరుగుతుంది. అలాంటిది ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకుతున్నాను, తెలంగాణ బిడ్డగానే బ్రతుకుతున్నాను నేను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు అయిపోయి వచ్చేసాను. అలాగే బాలు గారు 40 ఏళ్లుగా ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఆయన ఇల్లు ఉంది, ఆయన ట్యాంక్, ఆయన కరెంటు బిల్లు, పవర్ బిల్, మొత్తం వాటర్ బిల్లు, ఆస్తి పన్ను అన్ని కట్టారు ఆయన ఇక్కడ. సో ఆయన అన్ని విధాలుగా ఇక్కడ మనకి ఆయన అర్హుడే. ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా మీ నోటీస్ లో ఉందో లేదో, రసమై బాలకృష్ణ అని మాజీ ఎమ్మెల్యే ఆయన
సో రసమై బాలకిషన్ గారు 2009, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, ఆ సమయంలో ఎస్పీవి గారి చేత జయ జయ హే తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతంగా చెప్పిన ఆ గీతాన్ని